నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. రాయలసీమ ప్రజల దశాబ్దాల ఉక్కు కలను సాకారం చేసే దిశగా వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్ కలిసి కాంక్రీట్ వేసి ఈ పనులను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఇదే వేదిక నుండి విజయనగరం జిల్లాలో జేఎస్డబ్ల్యూ సంస్థ 531 కోట్ల పెట్టుబడితో 1166 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కును ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ఉక్కు ప్రాజెక్టును 2 దశల్లో మొత్తం 16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనుండగా తొలి దశ పూర్తయ్యేసరికి ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. దీనికి అనుబంధంగా ఏర్పాటు చేయనున్న జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇవే కాకుండా రాష్ట్రంలో 3,850 మెగావాట్ల సౌర పవన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు మరో 20,350 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు జేఎస్డబ్ల్యూ సంస్థ ముందుకు వచ్చింది. స్టీల్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ లో హైదరాబాద్ జేఎస్డబ్ల్యూ తయారు చేస్తున్న డిఫెన్స్ డ్రోన్ షీల్డ్ ఏఐ టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్న సీఎం కర్నూలు డ్రోన్ సిటీలోని వసతులను వినియోగించుకోవాలని సూచించారు. ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రెడిట్ చోరీ చేయటంలో ఇక చంద్రబాబు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటారని ఎద్దేవా చేశారు. కడప జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కోసం 2022లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు, రాయితీలు, నీరు, విద్యుత్, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతులను కల్పిస్తూ జీవోలు ఇచ్చిందని అమర్నాథ్ గుర్తు చేశారు. ఆ పనులు వేగంగా జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళవుతున్నా కొత్తగా ఒక్క పరిశ్రమను కూడా తేవటం చాతకాక పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం శిలాఫలకాలతోనే రాజకీయం చేస్తున్నారని, కూటమి నేతల వేధింపుల భయంతో జిందాల్ వంటి బడా సంస్థలు తమ పెట్టుబడులను పక్కా రాష్ట్రాలకు ఇక తరలించుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సైకో అంటూ చంద్రబాబు విమర్శించడాన్ని అమర్నాథ్ తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో టీడీపీ నేతలు మహిళలను, ప్రజాప్రతినిధులను అవమానించినప్పుడు ఏ సైకో అండతో మాట్లాడారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. గతంలో ఎస్సీ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అసలైన సైకో ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వెన్నుపోటు ద్రోహానికి ఈ దేశంలో పేటెంట్ చంద్రబాబేనని, పిల్లనిచ్చిన మామకు జన్మనిచ్చిన సీమకు ఆయన చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపోతుందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియపై మాట్లాడుతూ టీడీపీకి చెందిన బిఎల్ఓలు అక్రమంగా ఓటర్ల ఇళ్లకు వెళుతుంటే ప్రజలు వారిని నిలదీస్తున్నారని, అందుకే గత 2 రోజులుగా వారు వెనక్కి తగ్గుతున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని, వారి వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు తమ సొంత శాఖల ప్రగతిని వదిలేసి ప్రతిపక్షాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదొక అత్యంత అట్టర్ ఫెయిల్యూర్ క్యాబినెట్ అని విమర్శించారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.